గ్రామాల్లోకి వెళ్ళినా లేకపోతే ఈ ప్లేస్లకు వెళ్ళినా కూడా అందరూ కొంచెం పెద్దవాళ్ళు ఉంటున్నారు. అందరూ పిల్లలందరూ హైదరాబాదో బెంగళూరు లేకపోతే అమెరికానో ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఈ రోజున అది మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అబ్బా మా అబ్బాయి మా అమ్మాయి అక్కడికి వెళ్ళారు, ఏదో చక్కగా ఒక ఇల్లు కొని పెట్టారు, ఒక కారు కొని పెట్టారని బాగుంటుంది. కానీ మీకు ఒక ఏజ్ వస్తుంది, ఏదో ఒక ఏజ్ వచ్చినప్పుడు మీకు హాస్పిటల్స్ ప్రాబ్లమ్స్ కానీ మిమ్మల్ని తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మీ పిల్లల వాల్యూ మీకు తెలుస్తుంది. అక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు పెరిగిన వాతావరణాన్ని, తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ మిస్ అయ్యి ఉండాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటం వల్ల. మా గోల్ ఏంటంటే అలాంటివి ఇక్కడే ఉండే విధంగా, లేకపోతే వాళ్ళు కూడా డ్రైన్ అయినటువంటి బ్రెయిన్ని గెయిన్ చేసే విధంగా ఇక్కడ తీసుకొచ్చే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. పొలిటికల్గా రావాలనుకునే వాళ్ళకి, నాయకులకు కూడా మోటివేషన్ ఉండదు. ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకునేటువంటి సమయం. ఎందుకంటే ఈ రోజున ఇప్పుడు నేనే వచ్చాను ఒక పొలిటికల్ నాయకుడిగా, వాళ్ళకు ఉండేటువంటి కష్టం చాలామందికి తెలియకపోవచ్చు. అసలు అంత డిఫికల్ట్గా ఉంది గ్రౌండ్ రియాలిటీ. అంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, అవైలబుల్ రీసోర్సెస్ కానీ, ఈ టైమింగ్ కానీ. ఇప్పుడు మేమే చూస్తున్నాం, మార్నింగ్ 7 నుంచి నైట్ 12-1 వరకు కూడా వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక పొలిటికల్ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఇన్ని గంటలు కష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీకున్న అపార్ట్మెంట్లో కానీ, మీ చుట్టాలకు కానీ ఫోన్ చేసి మోటివేట్ చేసుకొని మనం ఎందుకంటే ఇప్పుడు 5 ఇయర్స్లో ఒకసారి వాళ్ళకి అధికారం ఇస్తే 50 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళిపోయారు స్టేట్ని. కాబట్టి మనం ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్కి వచ్చినప్పుడు, డెవలప్మెంట్ బాగున్నప్పుడు ఏంటంటే ఏముందిలే, మనం ఒక కోటు వేయకపోతే ఏమవుతుంది, మనం ఒక కోటు మారుస్తామా అనుకుంటాం. కానీ మంగళగిరిలో 12 ఓట్లతోటే కదా ఆ రోజు గంజి చిరంజీవి గారు. సో ఇలా ఉంటుంది. అదేనే కాదు, ఒక మెజారిటీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక నాయకుడికి ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది పెరుగుతుంది. మీరు 5,000 మెజారిటీతో గెలిపించిన దానికి, 50,000 మెజారిటీతో గెలిపించిన దానికి నాకు బాధ్యత పెరుగుద్ది వ్యక్తిగా. అరే మనల్ని ఇంతమంది నమ్మారు కాబట్టి నేను కూడా అదే విధంగా కష్టపడి చేయాలనే విధంగా ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు, ఇప్పుడు లోకేష్ గారు ఉంటే ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు అయ్యారు కాబట్టి ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, పార్టీని హ్యాండిల్ చేయాలి, బాబు గారికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేయాలి, శంకరావం సభలు అని ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అందుబాటులో ఉండాలంటే కష్టం ప్రతి ఒక్కరికి. దాన్ని కూడా మీరు అర్థం చేసుకొని మీలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక లోకేష్ మీరే కంటెస్ట్ చేస్తున్నారు అనే విధంగా ఆలోచించి ఇంటింటికి తిరిగి మోటివేట్ అయ్యి అత్యధిక మెజారిటీ ఆయనకి కూడా, అదేవిధంగా నాకు కూడా తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.